ఐ గెస్ మేము ఈరోజు హరిహర ఫోర్ట్కి వచ్చాము. ఇప్పుడు దాన్ని ఎక్కబోతున్నాము, చూద్దాం ఎట్లుంటుందో. ఒకసారి కింద నుంచి చూపిస్తా చూడండి. ఇదిగో ఆడుంది, కొంచెం జూమ్ చేస్తాను. అదిగో అక్కడికి వెళ్ళాలి మనం. చూద్దాం పైకి ఎక్కుతామో ఎక్కమో. ఎప్పుడే ట్రెక్ స్టార్ట్ అయింది, చూద్దాం. బాగానే హైట్ ఉంది. అది గుట్టెక్కాలి. ఇదిగో ఫస్ట్ చిన్న అడ్వెంచర్ నేను చిన్న ఆటాను. కొంచెం చూసుకున్నాడు అండి. ఇది ట్రెక్కింగ్ బిఫోర్ వీడియో, ఆఫ్టర్ వీడియో చూపిస్తా. అప్పుడే దమ్ము వచ్చింది. ఇదే అనుకుంటా ఎంట్రన్స్. ఇంక బాగానే దూరం ఉంది. ఇదేదో గోలపోయినట్టున్నది బ్రో, మామూలుగా లేదు. చూసుకొని ఎక్కండి, లేదంటే ఏదో పడిపోతారు. మళ్ళీ ఇంకోటి, అదిగో అక్కడి నుంచి వచ్చినాం ఇప్పుడు ఇక్కడికి. ఇంకా పైకి వెళ్ళాలి. ఇక్కడ వాటర్ ఫాల్ ఉందనుకుంటా, చూడండి. వర్షాకాలం వస్తే బాగుంటుంది. కిందేమో డైలాగ్ చెప్పింది ఫ్రెండ్స్, ఇక ఇప్పుడు చూడండి. సార్ మళ్ళీ చెప్పు. సగం దూరం వచ్చినాం అనుకుంటా, ఇంకా బాగానే దూరం ఉంది. కొంచెం మార్నింగ్ ప్రిఫర్ చేయండి బ్రో, లేకపోతే ఎండకు చచ్చిపోతారు. ఇప్పుడు కొంచెం దూరం ఏం లేదంట అంటాడు. నేను ఫేస్ గుర్తుపెట్టుకోండి, మీదికైనా కదా చూపిస్తా. కొంచెం చూసుకుంటారండి బ్రో, అసలు మామూలుగా లేదు తోలు. ఇప్పుడు ఇటుంది ఎటు వెళ్ళాలి, రెండో ఒకటనే ఇవ్వాలి. మేబీ రాడ్స్ కన్స్ట్రక్షన్ కోసం వేస్తుండొచ్చు. అక్కడ కింద ఇటు ఉంది. ఇదిగోండి గైస్, ఇక్కడ నుంచి పట్టుకొని ఎక్కడానికి ఉంది. సో ఈజీగా ఎక్కొచ్చు అనుకుంటా. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినాం అనుకుంటా తెలీదు. ఇంత దూరం ఉంది, చూద్దాం. అదిగో మేము అక్కడి నుంచి వచ్చినాం. అక్కడి నుంచి ఆల్మోస్ట్ పైకి వచ్చేసినాం అనుకుంటున్నా. లేదు బ్రో, ఇంకా ఉంది. ఇప్పుడే అడిగినా వచ్చేటోళ్ళని పై నుంచి, ఇంకా సగం దూరం గిట కాలేదంట. చూద్దాం ఎక్కమో. కింద ఇలా ఆర్ఆర్ఎక్స్ సీట్ ఉన్నాయి బ్రో, కింద ఆర్ఆర్ఎక్స్ చూసుకుంటూ వెళ్ళాలి, కన్ఫ్యూజ్ కాకుండా. అదిగో బ్రో, అదే ఫోటో. మనుషులు కనబడుతుర్రా మీకు? ఇప్పుడు మేము ఆడికి వెళ్ళాలి, ఆ నుంచి ఆడికి పైకి ఎక్కాలి. ఇంకెంత దూరం ఉందా, అడిగి మామూలుగా లేదు బ్రో, సూపర్. కొంచెం చూసుకొని వెళ్ళండి బ్రో, ఒకవేళ వస్తే. కానీ అన్నీ ప్రిపేర్ చేసుకుని రండి. స్టిక్, వాటర్ బాటిల్ అన్నీ, అవసరమైతే ఫుడ్ గిట్ట ప్రిపేర్ చేసుకోండి. అదిగో సక్సెస్ఫుల్గా కొంచెం దగ్గరకు వచ్చినాం. ఇంకా కొంచెం దగ్గరకు పోతే అయిపోతుంది. గట్టిగా ఉన్నారు కదంటని చెప్పి తొప్పుని ఎక్కకండి, అలసిపోతారు. సో రెస్ట్ తీసుకొని ఎక్కండి, ఓకేనా? ఇదిగో వ్యూ పాయింట్ మస్తు ఉంది కదా. మావాడిగో ఎంత ఖుషి ఉన్నాడు చూడు. కాకపోతే ఇంకా ఉంది అంటాను, మర్చిపోయాడు. అగో అక్కడ అందులోకి ఎక్కాలి, చూస్తా ఎక్కడో. ఇదిగో ఫోర్ట్ కొంచెం ఎక్కేసినాము, ఇంకొంది. అప్పుడు గైస్ పైన కోతులు ఉంటాయంట, సో లగేజ్ చూసుకొని పెట్టుకోండి. ఒక గట్టె పెట్టుకోండి బెటర్. కానీ భయపడకండి, కోతులకు మాత్రం భయపడితే అవి మీరు ఆటాడుకుంటాయి. ఓకే, ముందు పిల్లర్స్ లేకుండా అనుకుంటా. పిల్లర్స్ లేకపోతే
అవుట్, ఎందుకంటే అంత కిందికి ఉంది. బైక్ ఆల్మోస్ట్ వచ్చేసినాం గైస్. కాకపోతే కొంచెం సేపు రెస్ట్ తీసుకుంటే బెటర్, ఎందుకంటే నాకు అక్కడ చూడండి దాని ఎక్కాలి. మీకు వీడియోలో ఎట్లా కనబడుతుందో కానీ గుట్టను చూస్తుంటే దడ ఊరుతుంది భయ్య. చంద్రముఖిలో గేటుని చూస్తే దడ ఒకటి అడ ఊరుతుంది ఇప్పుడు. నా లైఫ్ డ్రీమ్ బ్రో ఇది, ఇక్కడ రావడం, ఇది ఎక్కాలనుకోవడం. ఇక్కడ ఇలాంటి ఎప్పుడు ట్రై చేయకండి బ్రో, మరీ రిస్కీగా ఉంది. ఇదిగో మా ఆడి టచ్ పోయిన పైన మా కోసం కోతులు రెడీగా ఉన్నాయి. ఫోటో ఎక్దాం అనుకుని ఎక్కేసినప్పుడు ఇంతే. ఎన్ని రోజులు అని కూర్చొని ఏం చేస్తారు, ఇలాంటి పనులు చేయండి. ఎంత కిందికి ఉంది చూడండి, ఎక్కడే కాదు దిగాలి. ఇక్కడ నుంచి ఇంకో తో ఉంది పైకి అంట, వెళ్దామా? దా పర్లేదు, ఏం కాదు, ఇంత దూరం వచ్చినాం, దా ఏం కాదు, దా. కొంచెం వంకినాడు ఉండి, జాగ్రత్త బ్రో. ఇది హైలైట్ రిస్క్. ఇంకా ఇదిగో కొంచెం మిస్ అయినా డౌట్ లేదు, బతకడం కష్టం. ఇదిగో కోతులు బ్యాగులు దింపిస్తున్నాయి. బ్యాగులు తెచ్చుకోకండి, అప్పుడు అన్నట్టు బ్యాగులు తెచ్చుకోమన్నా, ఇప్పుడు మాత్రం తెచ్చుకోకండి. సరే పైకి ఎక్కుతున్నా, ఎక్కినాక ఇంకా ఏమన్నా ఉంటే అప్డేట్ చేస్తుంటా. ఒక చేతిలో ట్రైపాడ్, ఇంకా ఆయనతోటి ఇలా ఎక్కాలి. ట్రైపాడ్లు మాత్రం తెచ్చుకోకండి. ఇదిగో వీడు రాలేడు అనుకున్నా, కానీ వచ్చిండు గట్టివాడే. మీకు ఇన్స్టాగ్రామ్లో చూపిస్తారు కదా డేంజరస్ ఏది అదేదో అంటారు, ఇప్పుడు చూపిస్తాం మీకు అదే. ఇదిగో ఇది అదే, డైరెక్ట్ కిందికే స్వర్గానికి వెళ్ళిపోతారా, చూసుకుంటారా రే. ఆల్మోస్ట్ పైకి వచ్చినాం అనుకుంటా, ఏమో చూడాలి. ఇంత డీటెయిలింగ్గా మీకు ఫోటో ఎవరు చూపించలేకపోవచ్చు. ఫోటో అంటున్నా, సారీ వీడియో. నాకు కొంచెం బ్రెయిన్ పని చేయడం లేదు, ఇంత హైట్ ఎక్కినాయి కదా, ఆక్సిజన్ లెవెల్స్ తక్కువగా ఉన్నాయి. ఇంకొంచెం అయితే లేదు, కానీ ఎక్కిస్తే లాస్ట్లో ఉన్నాం, ఎక్కితే అయిపోతుంది. నాకు తెలిసి ఇదే ఫోటో అనుకుంటా. నాకు తెలిసి ఇదే ఫోటో అనుకున్నా, కానీ కాదు, అదిగో ఆడుంది అది అనుకుంటా. గాయస్ ఇంకో గుట్టు ఉంది, అది గిట్ట ఎక్కమో ఎక్కమో తెలీదు, కానీ ట్రై అయితే వేయాలిగా. ఇంత దూరం వచ్చినాం. మావాడు చూడు ఎక్కడమంటాను, సోకు బాగానే ఉంది, చూద్దాం ఎక్కడెక్కడ. నాతో అయితే కాదు, కానీ ట్రై చేస్తా. ఇది ఒకసారి చూడండి ఎలా ఉందా. ఇప్పుడు మళ్ళీ అది ఎక్కాలి, అక్కడ రిస్క్ ఎక్కువ ఉన్నట్టుంది, ఏమో ఆడదాకైతే పోదాం. ఇదిగోండి గైస్, దీని మీద హరిహర ఫోర్ట్ మీద ఇదే ఉంటుంది, కింద రాయండి చూసుకోలేను. ఇక్కడ మా బాస్ ఉన్నాడు, హనుమంతుడు స్వామి, మొక్కుకుందామే. హలో గైస్, ఫైనల్లీ మా ట్రైన్ సక్సెస్ఫుల్. హరిహర ఫోర్ట్ ఎక్కేసినాము. ఇగో ఇదేదో ఈగలు వస్తుంది చూడండి, కనబడదా? పోయింలే, పైన ఏం లేదు, ఇగో ఈ జెండా ఉంది అంతే. చూసుకుంటాండే ఎక్కేటప్పుడు సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ ఆ ట్రిప్పు. కాకపోతే దిగుడు ఇంకా పెద్ద అడ్వెంచరు, అప్పుడు దాన్నే చేయబోతున్నాం. దిగేటప్పుడు నో వీడియోస్, ఎందుకంటే 2 చేతులు ఉపయోగించుకొని దిగాలి కాబట్టి. సో కిందికి దిగినాక మళ్ళీ ఒక వీడియో రికార్డ్ చేస్తా. ఇదిగోండి గాయస్, దిగేది ఇప్పుడు. ఎక్కడే అట్లా ఎక్కినాం కానీ దిగుడు దూలా తిరిగిపోతుంది బాబోయ్. ఇదిగోండి బాటిల్ తెచ్చుకున్నాము, కానీ దిగనీకి కష్టం అయిపోతుంది. అందుకనే నీళ్ళు తాగి బాటిల్ పడేసి వెళ్ళిపోదాము. ఓకే, ఒకసారి
మీకు కింద ఎలా ఉండవు చూపిస్తాను. ఎక్కేటప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు దిగేటప్పుడు చూడండి. ఎక్కేటప్పుడే ముందే ఆలోచించుకొని ఎక్కండి బ్రో, లేకపోతే కష్టం అయిపోతుంది. దిగేటప్పుడు ఇలా రివర్స్లో దిగండి బ్రో, ఒకవేళ ఎక్కిన తర్వాత ఈజీగా ఉంటుంది. ఫైనల్లీ బ్రో ట్రెక్ అయిపోయింది. ఒక హ్యాండ్లో ట్రైపాడ్ పట్టుకొని ఇంకో హ్యాండ్తో ఎక్కిన. ఇలాంటి రిస్కులు చేయకుండా చేస్తే ఇంట్లో తిరుగుతారు. జాగ్రత్త మరి. బాయ్, మళ్ళీ వ్లాగ్లో మళ్ళీ కలుస్తా.